people say hi. Bye. పార్ట్ 1లో వాళ్ళిద్దరి షాపింగ్ చూపించాను. సో షాపింగ్ అయిన తర్వాత ఫుల్గా అలసిపోయి ఫుడ్ సెక్షన్కి వచ్చేసాము. వాళ్ళు ఫుడ్ తీసుకొచ్చే వరకు కూడా ఆగకుండా మా చిన్నోడు ఫ్రూట్స్ తింటూ ఉన్నాడు. వాళ్ళు ముగ్గురు అంత ఎక్సైటెడ్గా ఫుడ్ తింటూ ఉంటే నేను మాత్రం అలా సైలెంట్గా కూర్చున్నాను. ఎందుకంటే మనం డైట్లో ఉండే, సో చాలా కంట్రోల్ చేసుకుంటూ కూర్చున్నా అనమాట. వాళ్ళు అలా ఫుడ్ తింటూ ఉంటే నేను మాత్రం వాటర్ తాగి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సో దాని తర్వాత మళ్ళీ షాపింగ్ వెళ్ళిపోయాము. మేము యాక్చువల్గా ఒక ట్రిప్ ప్లాన్ చేసాం. దానికి తగినట్టుగా డ్రెస్సెస్ తీసుకోవాలి అనుకున్నాను. ఇది సమ్మర్ టైం కాబట్టి సో కంపల్సరీ మనం స్మూత్ అండ్ కాటన్ ఫ్యాబ్రికే ప్రిఫర్ చేస్తాము. సో ఈ డ్రెస్సెస్ అన్నీ చాలా స్మూత్గా అండ్ కంఫర్ట్గా ఉన్నాయి. సో నాకైతే చాలా నచ్చాయి. నేను ట్రై చేసిన అన్ని డ్రెస్సెస్ కొనేసాను అనమాట. సో మనకి నచ్చింది అంటే కొనకుండా కంట్రోల్లో ఉండడం చాలా కష్టం. సో ఇంకా షాపింగ్ చేసి రిటర్న్ అయ్యేటప్పటికి ఫుల్గా ఆకలేసింది. నేను తాగాల్సిన వాటర్ క్వాంటిటీ కూడా తాగలేకపోయాను. అందుకే మధ్యలో తాటి ముంజలు కనిపిస్తే కొనుక్కొని వచ్చేసాను అనమాట. ఇలా నా వీకెండ్ గడిచిపోయింది.